స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్ గైస్, వెల్కమ్ టు నెహ్రూ జూ పార్క్. కాదురా, వెల్కమ్ టు చింట్ రాయల్స్. ఓకే, నీ ఇంట్రోనా? ఓకే, యా, వెల్కమ్ టు చింట్ రాయల్స్. అయితే మేము ఈరోజు ఎక్కడికి వచ్చినాం అంటే జూ పార్క్ వచ్చినాం. బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి? ఏం జూ పార్క్ పేరు? నెహ్రూ జూలాజికల్ పార్క్. నెహ్రూ జూ. అయితే మేము జూ పార్క్ రావాలని ఐడియా లేదు మాది. పక్కనే ఒక సినిమా థియేటర్ ఉంది. ఇప్పుడే కల్కి మూవీ చూసినాం. దాంట్లో ఇప్పుడే కల్కి మూవీ చూసి ఇట్లా పోతున్నాం. అక్కడ పోలీసు వాళ్ళని పట్టుకోరు ముందర, నితిన్ వాళ్ళని 500 ఫైన్ కట్టమంటారు అంట. అయితే మేము ఇటు పార్క్ చూసి ఎందుకు పార్క్ వెళ్ళకూడదు, ఫైన్ తప్పించుకోవచ్చు అని ఇట్లా వచ్చినాం. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం. అందుకే నిద్ర మబ్బులు ఉన్నాం. అంత జుట్టు సరిలేదు, హెయిర్ స్టైల్ సరిలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గాయస్, చింటూ కొంచెం బిజీగా ఉన్నాడు. సో అరే మొత్తం బ్లాక్ ఉంది. ఏం కాలే, ఒరిజినల్ కర్. నల్ల బాలు, నల్ల తాచు లెక్క. గైస్, అది రియల్ క్రొకడైల్ గైస్. ఇప్పుడే మాకు ప్యాక్ అయిపోయింది. అది కదిలేసరికి గాయస్ ఇప్పుడు చెమటలు చూసారా ఎట పడ్డా? అరే చెమటలు పడ్డారా? అయితే ఒకటి బొమ్మ క్రొకడైల్ అయినా వచ్చినాం ఇడికి. అది చూసి సడన్ గా కదిలింది ఒక్కసారికి. బొమ్మ క్రొకడైల్ అయినా వచ్చినాం ఇటు చూస్తే సడన్ గా ఒక్క సెకండ్ లో కాదు. కింద చిన్నగా ఉన్నాయి లైక్ పని. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అయితే అరే దాపెట్టుకుంది రాదే. ఏమో రా తెలియదు. అంటే వెజిటేరియన్స్ ఉంటాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పార్క్ కుక్కలను వదిలేసినట్టు వదిలేసింద్రయ్య. 1-2 కోకడాలు అనుకుంటే ఎన్నున్నాయి తెలిసాడా? మో అరే దూరంగా ఉండరు, ఎందుకైనా మంచిది. నాకు ఎన్ని తెలుసా? మళ్ళీ ఆగురా, భయపెట్టకు నువ్వు. అయితే ఈ జూ పార్క్ అనుకోకుండా వచ్చినాం, కానీ చాలా బాగుంది. బిఆర్ కాసి ఇప్పుడైతే మనం ఎడిపోతున్నాం అనుకోండి. ఎడిపోతున్నాం లిపాడ్ లయన్ ఎట్సెట్రా. ఎట్లా టైగర్స్ ఇక్కడనే కాబట్టి ఈ ఒక్క వీడియోకి మమ్మల్ని చూసి అడ్జస్ట్ అయిపోండి. ఎస్, తగ్గించుకుంటే మంచిది. అయితే ఇప్పుడైతే కష్టపడి మొత్తం జూ పార్క్ మొత్తం తిరిగి లయన్ సైడ్ ఉన్నాయి అనుకున్నాం. కేవలం ఎవరి కోసం? మీకోసం, మీకు చూపించాలన్న ఆతృత ఇక్కడ ఏదుంది తెలుసా? హిప్పోపొటమస్. గాయ్స్, పప్పుల కాలేసాం. ఇందాక మేము చూపించింది అది రైనోసార్స్, హిప్పోపొటమస్ కాదు. హాయ్ మనోడే. ఇప్పుడే మేము జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి పోతున్నాం. చూపిస్తాం అండి జూనియర్ ఎన్టీఆర్ని. మనం ఇప్పుడు ఏడున్నాం తెలుసా? కెమెరామ్యాన్ ఫోకస్ కలవు జల్దీ. లయన్ మా రాజు గైస్. అయితే లయన్ని క్యాప్చర్ అని చాలా ట్రై చేసినాం, కానీ బ్రో చిల్ అవుతుండు. లయన్ బ్రో అక్కడ కూర్చున్నావు. లయన్ బ్రో చిడేమో అరుస్తున్నాయి. నక్కలు ఎట్లా కరుస్తాయి? మేము అరుస్తలేము. మేము అరే నక్కలు రా, నిజంగా నక్కలు అరిసే. ఇది ఏందిరా? చూడు, ఇంతనే ఉంది. ప్రొటెక్షన్ ఏం లేదు దీనికి. చూడండి ఏం బాధలు ఉన్నాయి పాపం. ఫుల్ ఏడుస్తున్నాయి. కట్టేసిరా. సౌండ్ వినండి. గాయస్ అయితే అరే ఇండియన్ ఫాక్స్ అంటే గాయస్ భారతదేశ రక్తం, భారతదేశపు నక్క. అరే చిన్న ఉందిరా బేబీ. చిన్న బేబీ. అవన్నీ బేబీస్. అరే పారిపోవడానికి గుంట ఇస్తుంది గాయస్. ఏదో ఇండియన్ ఫాక్స్ అంట. ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నా, చాలా చిన్నగా ఉంది గాయస్. ఇండియన్స్ తొక్కేస్తారు. బాగా చల్ల గాలి వస్తుంది, కానీ మబ్బు ఉంది క్లైమేట్. వీడియో మంచి రావట్లేదు. ఇప్పుడు మా దానిలో కెమెరామ్యాన్స్ ఎక్కువైపోయారు. రీల్స్ ఎవర్రా? షియాని అంట. ఆటగాడివే. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు.
పిక్చర్ పర్ఫెక్ట్. మొత్తం స్కై ల్యాప్ అంటున్నా, మొత్తం ఎట్లా వచ్చేసింది మొత్తం. సెల్ఫీ విత్ పికాక్. గాయస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎలిఫెంట్స్. బ్లాగ్ అంత ఇంట్రెస్టింగ్ లేదని అర్థమైపోయింది కంటెంట్, కానీ ఇంతసేపు కష్టపడి బ్యాటరీ బొక్క, మెమొరీ బొక్క, ఇంత నడిచినాం కాబట్టి ఎట్లా అయినా ఇది ఎంత చెత్త వచ్చినా వ్లాగ్ అప్లోడ్ చేస్తాం. మీ మీద రివెంజ్, ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. ఇక్కడైతే హైలైట్ ఏంటంటే మేము ఇట్లా వ్లాగ్ చేస్తుంటే అందరూ మా సైడ్ చూసుకుంటూ పోతారు. అయితే చెప్పేది అయితే అందరూ మాకేదో పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు అన్నట్టు ఫీల్ అవుతారు. మేము కూడా అంతే బిల్డప్ చేస్తున్నాం అనుకోండి. మాకు ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్నట్టు బిల్డప్ చేస్తున్నాం, కానీ మాకు ఉండేది 100. ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో రావచ్చు. సరే ఎన్నెన్నో అనుకుంటాం. అయితే గాయస్ ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మేము టికెట్ కొన్నాము. దగ్గర నుంచి లైన్లు అవన్నీ చూపిస్తారండి. గాయస్ పెద్దగా ఉంది అసలు, చాలా పెద్దగా ఉంది. ఎట్లున్నాను చిల్ ఇంత క్లోజ్లో చూసాం టైగర్ని. రేడియం ఐస్ ఉండేదా గాయస్. ఇప్పుడే ఏం చేసినామంటే లోపలికి తీసుకుపోయారు, టైగర్ చూపిస్తామని. చూపించారు బాగానే ఉంది, కానీ డబ్బులు అంత వర్త్ కాదు. కానీ ఒక టైగర్ అయితే నా విండో పక్కన ఇట్లా వచ్చింది. దాని కళ్ళు చూస్తే మొత్తం రేడియం. షేక్ అయినాం గైస్ మేమే. అది లైట్ బ్లూ కలర్లో ఉంటారు, రేడియం ఆ కలర్ ఏమంటారు. వస్తుంది, సూపర్ ఉంది. సూపర్ రైట్, సూపర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఎంజాయ్డ్ అలాట్ సార్, ఎంజాయ్డ్ అలాట్ సార్. పడుతుంది అది ఆలోచించండి. ఒకవేళ పోతే ఏసీ బస్సులో అండి మా మొత్తం టీషర్ట్లు లానిపోయినాయి, మొత్తం విండోస్ క్లోజ్ చేయమంటారు. కొద్ది కూడా తెలుసుకోనిక లేదు, చచ్చిపోతాం చచ్చిపోయి ఆయన పడతారు. గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఇట్లా పెట్టరా లైటింగ్ వస్తాడు. బాగుంది. అయితే గాయస్ ఇప్పుడు సాడ్ రియాలిటీ ఏంటంటే ఉత్సాహంతో ఉరుక్కుంటూ వచ్చినాం లోపల వరకు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచినాం. ఇప్పుడేమో తీరిపోతాను. అదే రిటర్న్ నడవాలంట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ధూళి తీరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాటర్ తాగడానికి కూడా వాటర్ సప్లై ఉంది, కానీ బాటిల్స్ లేవు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అనేసరికి ఓపికలేదు గాయస్. కొద్దిసేపు మేము రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాం. కానీ ఒకటే నోట్ గాయస్, మీరు ఎప్పుడైనా ఇట్లా జూ పార్క్లోకి వస్తే ఫస్ట్ టిఫిన్ అయినా చేసినండి, లేకపోతే వాటర్ బాటిల్ అయినా క్యారీ చేసుకోండి. మా లెక్క వస్తే మాత్రం రోడ్డు మీద కూర్చుంటారు గాయస్. ఇక్కడ ఏమున్నాయి రచింటూ? ఏమున్నాయి? నక్కలు, గుంట నక్కలు ఉన్నాయి. మన కాలేజ్ దగ్గర రెగ్యులర్గా చూసేటి అవన్నీ. కాలేజ్ ఏరియాలో టీకేఆర్ కాలేజ్ ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి గాయస్ కింద. ఏ గాయస్, జస్ట్ జోక్ మాత్రమే. మనోబాల్ దిబ్బదంటే సారీ, జస్ట్ బ్లాగ్ కొరకు మాత్రమే. ఎస్, మందే ఇదంతా. చోటు వెనక్కి తిరుగు, ఇప్పుడు మళ్ళీ ఇటు తిరుగుతుంది. వెనక్కి తిరుగు. అసలు ఓపిక లేదు. తిరుగుదాం అని తిప్పుతారు వీళ్ళు. తిరుగుదాం మామ. ఇప్పుడు మనకి వాటర్ తాగాలంటే అంత దూరం పోవాలి. ఇప్పుడు మనము కళ్ళు తిరిగిన ట్యాకింగ్ వేసి కింద పడిపోయినాం అనుకో, ఎవరెవరు వచ్చి వాటర్ ఇస్తారా? అన్నవా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? గాయస్ మేము ఫైనల్లీ ఇప్పుడు అడిగిపోతున్నామంటే పాములని కోతున్నాం. వచ్చేసినాం గాయస్ పాముల దగ్గరికి. ఎంత పెద్దగా ఉంది అయ్యా స్నేక్. గాయస్ సెల్ఫీ విత్ స్నేక్. అరే ఇంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నా స్నేక్. ఇంత దగ్గర నుంచి చూస్తుంటేనే ఎట్లా ఉంది. ఇండియన్ కోబ్రా, మన ఇండియన్స్ బ్రో మనం ఒకటి ఇండియన్స్. పాములు అనేటివి పగ పడతాయి. ఇప్పటికైనా పాముల ముందు మనం ఓవర్ యాక్షన్
ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇండియన్ కోబ్రా వీళ్ళ జాతి మొత్తం ఇండియాలోనే ఉంటుంది. కాటేస్తే కొంచెం పడికొచ్చా వద్దురా ఆయన అవి ఇటే వస్తున్నాయి. సో ఫైనల్లీ ఈరోజు అయితే జూ పార్క్ ట్రిప్ మొత్తం అయిపోయింది. ఇంకోసారి బుద్ధి ఉంటే జూ పార్క్కి రాను. ఫ్లాష్ బ్యాక్. ఈ జూ పార్క్ అనుకోకుండా వచ్చినాం కానీ చాలా బాగుంది. గాయస్ అయితే ఈరోజు తిరిగి పిప్ అయిపోయినాం. ఇంతటితో వ్లాగ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తొందరగా వెళ్ళిపోయడం తినాలి. బాయ్ బాయ్ బాయ్. లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.